ఎక్కడికి వెళ్తావో మరి చంద్ర సమాధానం చెప్పాలి. ఇవాళ ఏంటంటే కళ్ళబొల్ల మాటలు చెప్పి ఇవాళ అలాంటి వ్యక్తులను పక్కన పెట్టాలి తప్ప ప్రజాస్వామ్యంలో అలా. నిన్న మొయినాబాద్ కేసులో, ఫామ్ హౌస్ కేసులో టీడీపీ ఎంపీ మన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఆ పార్టీలో పాల్గొంటూ ఆ పార్టీలో తెలంగాణ పోలీసు వారు దాడి చేయటం, ఆ దాడిలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈయనకు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ చేయటం, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు వారు నిర్ధారణ చేయడం జరిగింది. అందులో బ్లడ్ శాంపిల్లో కూడా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు డ్రగ్స్ పాజిటివ్ అని కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఇది పోతే ఇలా ఈ రకంగా ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఎన్నిక కావటం, ఈ ఎన్నిక అయ్యేందుకు ముందు ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి మాటలు, పెద్దలు చెప్పినట్లుగా ఆయన చెప్పినవి ఏంటంటే, ఈ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రగ్స్తో ఇక్కడ యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు. 2107 మంది ఇప్పటికే ఈ డ్రగ్స్ వల్ల చనిపోయారు. నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే డ్రగ్స్ లేని ఏలూరు పార్లమెంటు నేను ఇక్కడ మీకు సేవలు అందిస్తానని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఎన్నికలు అయిన తర్వాత ఏమిటంటే కేవలం ఈ డ్రగ్స్కు బానిసలు అయిపోయి, మరి ఈ రకంగా ఈ డ్రగ్స్, గంజా లాంటి కేసులు పెరిగిపోవడానికి కూడా, అందులో వాళ్ళు పాల్గొనడానికి కూడా దారితీస్తున్నాయి. తద్వారా లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. 100 రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం అరికట్టారు? అరికట్టడం కాదు, అభివృద్ధి చేశారు. అరికట్టడంలో వెనకబడ్డారు, అభివృద్ధి చేయడంలో ముందున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా. ఇక చూసుకుంటే ఎవరైనా కానీ ప్రశ్నించారనుకోండి, వెంటనే హోంమంత్రి గారు ఆవిడ లేస్తారు. ఆవిడ లేచి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడతారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుల్ని ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడతారు తప్ప ఆవిడేం చేసేదేం లేదు. ఈ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. కంట్రోల్ అనేది ఎక్కడా కూడా లేదు. స్వయంగా అధికార పార్టీ కూటమికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే కొడుకులు నేరుగా డ్రగ్స్ వ్యవహారాల్లో ఉన్నారంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే మరి అడ్డగోలుగా సంపాదించడం, ప్రజల సంపదను దోచుకోవడం, ఇలాంటి తప్పుడు పనులు చేయటం చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరైనా ఇది అన్యాయమని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, పోలీసు వారిని ఉపయోగించుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపడం, వాళ్ళ బెదిరించడం లేదా వాళ్ళని కొట్టించడం జరుగుతుంది. వీళ్ళకి సమాజం అన్న గౌరవం లేదు, మహిళలన్నా గౌరవం లేదు, వారికి రక్షణ అన్నా పట్టింపు లేదు. దేని మీద కూడా వీరికి గౌరవం అనేది లేదు. పైగా ఈ డ్రగ్స్ వ్యవహారాల్లో మాత్రం తల్లములకలైపోయి ఉన్నారు సంపాదనలో. పుట్ట మహేష్ యాదవ్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కోరుతున్నారు, ప్రజలందరూ కోరుతున్నారు. ఆయన ఎంపీ పదవి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయించాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ రోజున ప్రెస్ మీట్లో తప్పకుండా అంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది అతను రాజీనామా చేయకపోతే, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించకపోతే రాబో కాలంలో ఈ జిల్లా అంతా కూడా ప్రజలతో కలిసి, స్వచ్ఛంద సంస్థలతో కలిసి, మాతో కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలతో కలిసి నిరసన గళం వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై జగన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డగా మార్చారు. అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఇదో ఉదాహరణ.
ఇక గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ వ్యవహారాలు చూస్తే నిత్యకృత్యంగా మారిపోయింది. రోజు ఏదో పూర్వం సిగరెట్లు అమ్ముతున్నట్టుగా, బీడీలు అమ్ముతున్నట్టుగా అయిపోయాయి. అంత విలువ లేకుండా అయిపోయి కేవలం ఏదో సిగరెట్లు, బీడీలు దొరికినట్టుగా డ్రగ్స్ దొరుకుతున్నాయి, గంజాయి దొరుకుతుంది. ఈ ప్రజలు అలాగే యువత ఏమైపోతుంది, యువత భవిష్యత్తు ఏంటి, మనం ఎటు వెళ్తున్నాము, అధికారంగా ఉండి మన ప్రభుత్వం ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామో ఎలా అరికట్టడం అనేది అది శూన్యం. ఇక స్కూళ్ళు, కాలేజీలు, హోటళ్ళు, హాస్టళ్ళు అంటే వేరే చెప్పవసలా, మనం ఎక్కడ చూసినా అదే పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా ఇవాళ చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిగా ఎత్తేసారి, ఏం చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థను మొత్తం రెడ్ బుక్ కోసం వాడుకుంటున్నారు తప్ప ఇవాళ సమాజంలో మంచి కోసం వాడుకోవట్లేదు. తన వాడు తప్పు చేస్తే వదిలిపెట్టడం చంద్రబాబు నాయుడు గాను ఒక అలవాటుగా మారిపోయింది. దగ్గరుండి తన పార్టీ వాళ్ళు తప్పులు చేయించేలాగా, అక్రమాలకు పాల్పడేలాగా, అవినీతికి పాల్పడేలాగా, ఈజీ మనీ సంపాదించేలా చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్స్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా, ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహిస్తేనే కానీ వాళ్ళకి పార్టీ కార్యకర్తలుగా ఉండేటువంటి పరిస్థితి లేదు.